2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 87,869 ర్యాంక్కి కూడా సీట్ వచ్చింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 45,220కి సీట్ వచ్చింది. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి 25,199కి ర్యాంక్ వచ్చింది. బీసీడీ 49,000కి వచ్చింది ర్యాంక్. అండ్ బీసీసీకి చూసుకున్నట్లయితే 31,000కి వచ్చింది ర్యాంక్. బీసీబీకి 63,000కి వచ్చింది. బీసీఏకి 66,000కి వచ్చింది. ఓసీ వాళ్ళకి 24,000కి కూడా బీఎస్సీ అగ్రికల్చర్లో సీట్ అయితే రావడం అయితే జరిగింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్సీ ఎపిసోడ్ 2024కి సంబంధించిన వీడియో అనమాట ఇది. బైపీసీ స్ట్రీమ్లో ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, అండ్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు చేద్దామని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, సో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఏంటి అంటే ఈ వీడియోలో వచ్చేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బ్రో నాకు ఎంసెట్లో 9K వచ్చింది, నేను ఓసీ అగ్రికల్చర్లో వస్తుందా కామెంట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ కామెంట్, అన్న నాకు ఎంసెట్లో 24K వచ్చింది ర్యాంక్, నాకు నర్సింగ్లో వస్తుందా. అలాగే అన్న నాకు 6K వచ్చింది ర్యాంక్, కేటగిరీ బీసీబీ అగ్రికల్చర్లో వస్తుందా. బ్రో ఐ గట్ 9K ర్యాంక్. బ్రో 76K ర్యాంక్ నర్సింగ్లో సీట్ వస్తుందా. బ్రో ఐ గట్ 10K ర్యాంక్ బీఎస్సీ అగ్రికల్చర్ వస్తుందా. అన్న నాకు 17K ర్యాంక్ వచ్చింది బీసీబీ కేటగిరీ బీఎస్సీ అగ్రికల్చర్లో వస్తుందా. 79,000 ర్యాంక్ వచ్చింది సార్ ఫీమేల్ కేటగిరీ నర్సింగ్లో వస్తుందా. అలానే సార్ నాకు 17K ర్యాంక్ వచ్చింది ఎస్సీ కేటగిరీ వెటర్నరీలో ఛాన్స్ ఏమైనా ఉందా. అన్న నాకు 5 TS ఎంసెట్లో 36 ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కోర్సెస్లో వస్తుందా సీట్. అన్న నాకు 77 మార్క్స్ టీఎస్ ఎంసెట్ మాది ఏపీ ఎస్సీ గౌట్ ఏజీబీఎస్సీ వస్తుందా. అన్న నాకు 27K ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, మాకు బీఎస్సీ అగ్రికల్చర్లో సీట్ వస్తుందా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నో కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి కొన్ని కామెంట్స్ మాత్రమే తీసి ఇక్కడ మీ ముందు ప్లేస్ చేస్తున్నాను అంతే. సో ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి, ఇంకా అవన్నీ తీస్తే ఇంకా ఈ వీడియో కూడా సరిపోదన్నమాట, అన్ని కామెంట్ చేశారు. సో అందుకోసం వాళ్ళ కోరిక అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మనము ఈ వీడియోలో వచ్చేసి అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ వెటర్నరీ సైన్స్ అండ్ నర్సింగ్ లాస్ట్ ఇయర్కి ఎంత ఉండే, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండే కదా, సో దాన్ని బట్టేసుకొని మనకి ఎంత ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అలా చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో వచ్చింది అంటే చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కూడా ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట, హెల్ప్ అవుతుంది. సో అండ్ అలాగే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం చూసుకుంటూ మనమైతే కంపేర్ చేసుకుంటూ మనమైతే వివరాలు అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసి చూసి ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట ఫ్రెండ్స్, 2023-24 ఇయర్స్కి సంబంధించింది. సో దీంట్లో వచ్చేసి సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాను. అగ్రికల్చర్కి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకోండి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి చూసుకున్నట్టయితే 87,869 ర్యాంక్. సో వీళ్ళకి నిజంగానే అంత ర్యాంక్కి సీట్ వచ్చిందా. అండ్ నెక్స్ట్ లోకల్ కేటగిరీ అది కూడా. అండ్ నాన్ ఫార్మల్ కోటాలో 36,700, సో ఇంతకీ సీట్ వచ్చిందా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూసుకున్నట్టయితే అగ్రికల్చర్లో ఇక్కడ చూసుకోండి 76,414కి సీట్ వచ్చిందా, అది ఫార్మల్ కోటా. నాన్ ఫార్మల్ కోటాలో 46,000కి సీట్ వచ్చిందా. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 45,220కి సీట్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది. అండ్ బీసీఈలో చూసుకున్నట్లయితే 25,000, బీసీడీలో చూసుకున్నట్లయితే 49,755 ఫర్ ఫార్మల్ కోటా లోకల్లో. అండ్ నాన్ ఫార్మల్ కోటాకి 68,605. సో అండ్ ఇక్కడ మళ్ళీ బీసీసీలో చూసుకున్నట్లయితే 31,000 అండ్ బీసీబీలో చూసుకున్నట్లయితే 63,036 ఫర్ ఫార్మల్ కోటా. అండ్ నాన్ ఫార్మల్ కోటాలో 29,014కి సీట్ వచ్చిందా. అండ్ బీసీఏ కేటగిరీలో చూసుకున్నట్లయితే 66,000 ఫర్ ఫార్మల్ కోటా అండ్ 38,000 ఫర్ నాన్ ఫార్మల్ కోటా. అండ్ ఓసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 24,453, నాట్ ఈడబ్ల్యూఎస్ గురించి కాదు, ఓసీ వాళ్ళ గురించి డైరెక్ట్గా మాట్లాడుతున్న ఓపెన్ కేటగిరీలో 24,453కి ఫార్మల్ కోటాలో సీట్ వచ్చింది. అండ్ నాన్ ఫార్మల్ కోటాలో 12,692కి కూడా సీట్ వచ్చింది. సో ఇది ఓవరాల్గా మీరు కంపేర్ చేసే ఫ్రెండ్స్ ఏంటి అంటే, సో ఇప్పుడు అన్న మరి ఏంటిది ఇంత ర్యాంక్స్ వచ్చినా కానీ సీట్ వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇవన్నీ గవర్నమెంటేనా అని మీ డౌట్ అయితే రావచ్చు, మీకు ఒక డౌట్ గవర్నమెంటేనా అనేసి.
ఎస్, ఇవన్నీ అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఫ్రెండ్స్. అగ్రికల్చర్లో మన తెలంగాణలో కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క ప్రైవేట్ కాలేజ్ కూడా లేదు ఆల్ ఓవర్ తెలంగాణలో. నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ వీడియో కూడా చేస్తాను. సో మనకి గవర్నమెంట్ కాలేజ్ ఒక్కటి కూడా లేదు. వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ ఇవి రెండిట్లో పూర్తిగా గవర్నమెంట్ కాలేజెసే ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్ ఉన్నప్పుడు మొత్తం గవర్నమెంట్ సీట్సే ఉండాలి కదా అన్న, మరి ఇదేంటి ఇంత ర్యాంక్స్ వచ్చినా కానీ గవర్నమెంట్ సీట్ వచ్చిందా అనే సందేహం మీకు రావచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఇది ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ ఏదైతే 87,000 వరకు కూడా సీట్ వచ్చిందో ఇది మొత్తం మనకి ఏముంటుందంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా ఏదైతే పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ సీట్స్కి సంబంధించిన ఉంటుంది చూడండి, అది పూర్తిగా గవర్నమెంట్ సీట్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారనమాట. సో అది ముందుగానే అయిపోతే అది ఎంత ర్యాంక్కి క్లోజ్ అయిపోతుంది అంటే లాస్ట్ టైం నేను చూసాను, మా ఫ్రెండ్స్ కూడా నాకు ప్రీవియస్ అంటే రీసెంట్గానే మనకి ఏంటి 2 years బ్యాక్ అయిపోయింది నాది ఇంటర్మీడియట్. సో లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ లాంగ్ టర్మ్ చేసి ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఏది ఎంసెట్లో కూడా. అగ్రికల్చర్లోకి వెళ్తే వాళ్ళకి ఏంటి అంటే 6K ర్యాంక్కి సీట్ వచ్చింది ఫ్రెండ్స్. 6,000 ర్యాంక్ ఏదైతే ఎంసెట్ బిలో 6,000 ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి అగ్రికల్చర్లో ఫ్రీ సీట్ వచ్చింది. సో అలాగే మా ఫ్రెండ్ ఏం చేసుకున్నాడంటే అతనికి అగ్రికల్చర్ ఆర్ వెటర్నరీ చూస్ చేసుకోమంటే అతను అగ్రికల్చర్ చూస్ చేసుకోలేదు, వెటర్నరీ తీసుకున్నాడు అతనికి, ఎందుకంటే బిలో 6K ర్యాంక్ వచ్చింది కాబట్టి. సో అది కూడా ఫుల్గా ఫ్రీ అనమాట, గవర్నమెంట్ సీట్ అది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి గవర్నమెంట్ కన్వర్ట్ సీట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా అనేది ఒకటి ఉంటుంది, అది రిలీజ్ చేశారు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో గవర్నమెంట్ కాలేజెస్లో కూడా పేమెంట్ సీట్స్ అనేవి పెడతారు. నాట్ ఫుల్లీ మేనేజ్మెంట్ కాదు, సో పేమెంట్ సీట్స్ అనేవి పెడతారు. సో ఆ పేమెంట్ సీట్స్కి ఎవరైతే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో ఆ క్యాండిడేట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ అనేది రాదు. సో అలా డిజైన్ చేస్తారనమాట. వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ 87,000 కావచ్చు, 76,000 కావచ్చు, 49,000 కావచ్చు, 63,000 కావచ్చు, 24,000 కావచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి కట్ ఆఫ్ వచ్చేసి మొత్తం అయితే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాతో పాటు కన్వెంట్ కోటాలో ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళమన్నమాట. ఇప్పుడు కన్వెంట్ కోటాకి 6K ర్యాంక్ బిలో రావాలి అని చెప్తున్నాను. సో వీళ్ళది కూడా యాడ్ చేస్తూ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా ర్యాంక్స్ ఎక్కడి వరకు వెళ్తే వాళ్ళకి కూడా సీట్స్ ఇస్తామనేది వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు 64,000 ఉంది కదా, 6K ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళకి కన్వెంట్గా మొత్తం పూర్తిగా ఫ్రీ అనమాట. అదే 64 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా వాళ్ళకు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనేసి సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా, సెపరేట్ కట్ ఆఫ్ యొక్క డీటెయిల్స్ రిలీజ్ చేయకుండా ఒకే దాంట్లో రిలీజ్ చేశారు. సో అలా అనమాట ఇది. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ర్యాంక్స్ వచ్చేసి మొత్తంగా వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాకి సంబంధించినవి. సో మీకు ఇప్పుడు మీరు అడిగినారు కదా అన్న నాకు 10K ర్యాంక్ వచ్చింది, 20K ర్యాంక్ వచ్చింది, 30K ర్యాంక్ వచ్చిందని. సో మీరు కొంత డబ్బు పే చేసి ఇక్కడ అయితే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాలో ఎలిజిబుల్ అయ్యేసి మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, సో ఏదైనా కోర్స్ చేయొచ్చు. సో కానీ ఇక్కడ మళ్ళీ వెటర్నరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, వెటర్నరీలో ప్రైవేట్ కాలేజెస్ ఏమీ లేవు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాలో కూడా సీట్స్ అనేవి ఉండవు. బిలో 6K ర్యాంక్ వచ్చిందంటే మీకు పక్కాగా ఇందులో సీట్ అయితే వస్తుంది వెటర్నరీలో. సో ఇది కావాలంటే ఇది చేసుకోవచ్చు. అది కూడా ఫుల్గా గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బీవీఎస్సీ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఆ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే పెట్టేసాను, ఇక్కడ చూసుకోండి మీరు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 10K, 20K, 30K, 40K, 50K, 60K, 70K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తున్న సీట్ అనేది మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో మీకు ఇక్కడ 60K అండ్ 70K ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఎలా చెప్తున్నానంటే, సో ఇప్పుడు మనకేంటి ఇప్పుడు 20K ర్యాంక్ వచ్చిన వాళ్ళ వరకు ఎక్కడికి వెళ్ళిపోతారో, సో ఇప్పుడు అగ్రికల్చర్కి, వెటర్నరీకి, ఫిషనరీ, కమ్యూనిటీ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకేంటి అంటే అందరూ దీంట్లోకి మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి కోర్సెస్లోకి వెళ్ళిపోయే వాళ్ళైనా కాదు. చాలామంది నీట్కి రాసి ఉంటారు, ఎయిమ్స్కి మనకి వేరే ఎంట్రన్స్కి రాసి ఉంటారు. సో 20K కాదు, ఇంకెక్కువనే ఉంటారు. లైక్ 40K వేసుకుందాం, 40K ర్యాంక్ వరకు బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేద్దాం.
చాలామంది అటు వెళ్తారు కాబట్టి. సో ఇప్పుడు బీఫార్మసీ ఫార్మసీ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే చాలా పెరిగిపోతుంది. ఇక్కడ 40K ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరూ అటు ఇటు వివిధ రకాల కోర్సెస్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళిపోగా ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు మనకి ఇప్పుడు 70K ర్యాంక్స్లో ఇంకా 30K ర్యాంక్స్ ఉందా, ఇంకా 30K ర్యాంక్స్ నుంచి చాలామంది ఎటు వెళ్ళిపోతారు, ఇటు టీఎస్ దోస్ డిగ్రీ వైపు అనేసి, ఇంకొందరు లాంగ్ టర్మ్ వైపు అనేసి, ఇంకొందరు వేరే రూట్ తీసుకుంటారు, ఇంకొందరు మనకి ఫారెస్ట్రీ, ఫిషనరీ అండ్ ఫారెన్సిక్ సైన్సెస్ అనేసి. సో ఇట్లా డిఫరెంట్ కోర్సెస్లకు వెళ్ళిపోతారు. అంటే ఒక్కరైనా వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఆ నేమ్ యూజ్ చేశాను. సో ఇప్పుడు 30Kలో అటు ఇటు వెళ్ళిపోగా ఇంకా మిగతాది అంతో ఇంతో అంటే 20K ఉంటుంది కావచ్చు. 20Kలో అందరూ అప్లై చేస్తారా ఫర్ బీఎస్సీ నర్సింగ్కి? కొంత డేట్ అనేది ఇప్పుడు మనకి సర్టెన్ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు. ఇప్పుడు ఒక 10 days కాదు, 10 days లోపే అనుకుంటా, ఒక 1 week అప్లికేషన్ టైం ఇస్తారు. 1 week అప్లికేషన్ టైంకి అందరూ ఇదంతా మొత్తం ఈ 20K మెంబర్స్కి 1 week ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చిందని తెలుస్తుందా? తెలియకపోవచ్చు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది, బట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలియకపోవచ్చు. మేబీ అన్ఫార్చునేట్లీ అందరికి తెలియాలని లేదు. కొందరికి ఏంటి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, కొందరికి వచ్చేసి మారుమూల గ్రామమ్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ తెలియాలనేది లేదు. సో ఇట్లా కొందరు తగ్గిపోతారు. 20K నుంచి అనుకుందాం ఒక 18K మిగిలిపోయారు. ఇప్పుడు 18Kకి అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఓకే, వాళ్ళు అప్లోడ్ చేసే టైంలో, అప్లికేషన్ చేసుకునే టైంలో వచ్చేసి ఏం చేస్తారు, అప్లికేషన్ చేసుకునే టైంలో ఏమైనా తప్పులు కనుక చేసి ఉంటే, సో వాళ్ళకి ఏమైనా సర్టెన్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు చాలామంది. సో అవుట్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళి మొత్తంగా 15K మెంబర్స్ మిగిలిపోయినారు. 15K ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వచ్చినాయి. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఏదైనా తప్పులు చేసినా కానీ, సో వాళ్ళ ర్యాంక్కి వెబ్ ఆప్షన్స్లో సీట్ రాలేకపోయినా కానీ, సో ఏమవుతుందంటే అప్పుడు వీళ్ళ నుంచి మళ్ళీ సర్టెన్ 10K అయినారనుకోండి, ఈ 10K మెంబర్స్కి ఇంకా సీట్ రాదా? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అందుకోసమే బీఎస్సీ నర్సింగ్లో మీకు 70K ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. సో అందుకోసం చెప్తున్నాను, బీఎస్సీ నర్సింగ్లో మీకైతే డెఫినెట్గా సో కన్వీనర్లోనే, మళ్ళీ గవర్నమెంట్లోనే, ప్రైవేట్లో కూడా కాదు, గవర్నమెంట్లోనే మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. సో మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి. అప్లికేషన్ చేసుకునే టైంలో మీరైతే జాగ్రత్తగా చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు మాత్రం ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి.